మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అనుదిన దైవకృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా గ్రంథ ప్రవక్త శత్రువుతో సవాలు చేసి మాట్లాడుతున్న మాట ఇక్కడ కనపడుతూ ఉంది. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. అసలు ఎందుకు శత్రువు ఈ మీకా గ్రంథ ప్రవక్త మీద అతిశయిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, అయినను అనే మాట అక్కడ రాశాడు 7వ వచనంలో. ఏమైంది అని మనం ఆలోచన చేస్తే 7వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళి చూస్తే, వేసవి కాలపు పండ్లను ఏరుకునే తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకునే తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనం వ్యవసాయదారుల్ని గమనిస్తే, వ్యవసాయం చేసే వ్యవసాయదారుడు పొలములో విత్తనం ఎత్తుతాడండి. ఆ విత్తనం వేస్తున్నప్పుడే అతనికి ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక కోరిక ఉంటుంది. ఏమనంటే, ఈ సంవత్సరం నేను విత్తనం వేస్తున్నాను, ఈ విత్తనం నూరంతలుగా ఫలిస్తుంది, పంట నా చేతికి వస్తుంది. పంట రాగానే నేను ఈ సంవత్సరం వచ్చిన రాబడిని బట్టి ఒక మంచి ఇల్లు కట్టాలి. నేను ఈ సంవత్సరం ఈ పంట పండగానే పంటనంతా అమ్ముకుని నా బిడ్డల వివాహం చేయాలి. వచ్చిన పంటను బట్టి నేను ఒక చక్కటి వాహనాన్ని కొనుక్కోవాలి. అంటే తనకు ఒక నిరీక్షణ, పంట వస్తుంది, ఖచ్చితంగా నా ఆశలు తీరుతాయి అని. పంట పోయిన తర్వాత, పరిగిపోయిన తర్వాత పొలములో ఏం మిగులుతుంది అంటే ఒట్టి మోడే మిగులుతుంది. ఇప్పుడు ఈ మీకా గ్రంథ ప్రవక్తను మనం చూసినప్పుడు పంట కాలం అయిపోయింది, పరిగె కాలం అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ పొలములో కనీసం ఒక గింజ అనేది అతని చేతికి దొరకనట్లుగా అతని జీవితం మార్చబడిపోయింది. పంట పొలాన్ని పోల్చి ఈ మీకా గ్రంథ ప్రవక్త తన జీవితాన్ని ఎలా ఉందో, తన స్థితి ఎలా ఉందో చెప్తా ఉన్నాడు. ఆ పంట పరిగెపోయిన తర్వాత తన పొలము ఎట్లా ఒట్టి చేనులాగా ఉంటుందో నా స్థితి కూడా అలాగే ఉంది అని. ఈ రోజున కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న దేవుని బిడ్డలమైన మన జీవితాలు మనం ఆలోచన చేసుకున్నప్పుడు మనకు కూడా అనేకమైన ఉద్దేశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు చేయాలి, ఈ విధంగా నా జీవితం ఆశ్చర్యకరంగా ఉండాలి, నా స్థితి ఇలా ఉంటే బాగుండు అనే ఆలోచనలో నువ్వు కూడా కొనసాగుతూ వచ్చావు. అయితే అనుకున్నంత ఆశలు నెరవేర్పు జరగక, కోరుకున్నవని దక్కక, ఉద్దేశాలని సఫలం కాక, నీ స్థితి ఒట్టి పొలంలాగా ఎప్పుడైతే ఉందో వాడు పక్కపక్క నవ్వుతాడు శత్రు. ఎందుకంటే తెలుసా, నిన్నటి వరకు ఏదో సాధిస్తానని చెప్పావు కదా, మంచి ఉద్యోగం సంపాదిస్తానని చెప్పావు కదా, నాకు తిరగలేదు, నేను వీరుని శూరుని అన్నావు కదా, ఏమైంది? పంటంతా పోయిందిగా, పరిగిపోయిందిగా, ఇంకా నీ బ్రతుకు అస్తవ్యస్తమే, ఇక నీవు పడిపోయావు, ఎవ్వడు నేను లేపడు, నీ స్థితి అంతా అయిపోయింది అని శత్రువు అని సాతాను, నీకు విరోధంగా లేస్తున్న గుంపులు, నీ చుట్టుపక్కల వారు అందరూ చూసి పక్కపక్క నవ్వడం ప్రారంభిస్తారు. అప్పుడు ఒక ప్రార్థన పరుడు కొనవలసిన నిరీక్షణ, గురి, ధైర్యం ఏమిటంటే, నా దేవుడు నాకున్నాడు, నేను పడిపోయినా నా దేవుడు లేపుతాడు, అంధకారం మనం కూర్చున్నా వెలుగును పంపుతాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని గురితో మీకా గ్రంథ ప్రవక్తలాగా శత్రువుకి సవాలు చేసే ఒక ప్రార్థన పరుడైన నీ జీవితంలో ఉండాలి. మీకా గ్రంథ ప్రవక్త చేసే సవాలు ఏమిటంటే, నీవు నా మీద అతిశయింపవద్దు. ఎందుకని? నేను క్రింద పడినను పైకి లేగుతాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంతా అయిపోయిన తర్వాత కూడా కార్యం చేయగలిగిన దేవుడు నీ పక్షంగా నిలబడ్డాడు. మీకా గ్రంథ ప్రవక్త వలె ఒక ప్రార్థన పరుడివై నువ్వు ఎక్కడ పడిపోయి ఆలోచన చేసుకుని, పడిపోయిన నీవు అలాగే ఉండకుండా శత్రువుతో సవాలు చేసి ప్రార్థనకు మోకరించు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, తప్పులు ఒప్పుకొని దిద్దుకుని దేవుని తిరుగు. నా దేవుని హస్తం ఈ క్షణం నీ మీద చాపబడుతుంది. నా దేవుని హస్తములో ఉన్న బలము, అభిషేకం, ప్రభావం చేత నింపబడి బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడదు గాక. దేవునికి
మహిమ తెచ్చే బిడవగా ఈ లోకంలో బ్రతికి పరిశుద్ధునిగా నీ కాలాన్ని ముందుకు వెళ్ళబుచ్చుకుందువు గాక. రాబోతున్న రాకడలో కూడా సిగ్గుపడనక్కర్లేని ఒక పనివానిగా దేవుని ఎదుట నిలబడి పరలోక రాజ్యానికి సిద్ధపడదు గాక. ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో, మన వెనుకల్లో స్థిరపరిచి మన కుటుంబానికి, మన ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం. ఈ కార్యక్రమం ద్వారా ఈ మాటలు విన్న ప్రతి కుటుంబానికి కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత కూడా కార్యం చేయగలిగిన దేవుడు, శూన్యంలో కూడా సృష్టిని కలుగు చేసిన దేవుడు, ఒక అద్భుతమైన కార్యం జరిగించడానికి సమర్థుడు ప్రభా. నీతి కలిగి నీ సన్నిధిలో నడిచినప్పుడు, మీ రక్తం చేత కడగబడి బాప్తిసం పొంది పరిశుద్ధులుగా జీవించినప్పుడు, ఒకవేళ పడిపోయినను తిరిగి లేపగలిగిన దేవుడు మీరు ఉన్నారని వాక్యం ద్వారా మాట్లాడారు. ఈ రోజున భక్తిలో పడిపోయిన ప్రజలను దర్శించండి, విశ్వాసంలో పడిపోయిన ప్రజలను దర్శించండి అయ్యా. ఆత్మీయ స్థితిలో పడిపోయిన బిడ్డలను దర్శించండి, ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డలను దర్శించండి. అంతా పోగొట్టుకుని ఏమీ లేని పొలములాగా, ఒట్టి పొలములాగా జీవితాలు మారిపోయే స్థితిలో చాలా హీనదశలోకి వెళ్ళిపోయిన నీ బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మరలా వారి జీవితాలు తిరిగి కట్టబడాలి. నీ వైపు తిరుగుతుండగా, పశ్చాత్తాపడుతుండగా, పాపాన్ని ఒప్పుకుంటుండగా మీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి ప్రభా. మరలా పూర్వపు వైభవాన్ని మీరు కలుగు చేయండి. ప్రారంభం కంటే ముగింపు అధికమైన మహిమలు వారి జీవితాలు ఆశ్చర్యకరంగా నడిపించబడేటట్లుగా కార్యాలు జరిగించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము, నెమ్మది, క్షేమము, సంతోషము, సమాధానం, ఆర్థికమైన స్థితి, అన్ని విషయాల్లో క్షేమం కలుగు చేసి నీ బిడ్డలను ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.